ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఈ మధ్య ఆల్ టైమ్ హై హిట్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఎన్ఎస్జిఎల్ డేటా ప్రకారం చూసుకుంటే ఆ, అంటే క్యాపిటల్ గూడ్స్ అవి ఆటో స్టాక్స్ కొన్ని పెరిగి ఉన్నాయి కదా, అయినా కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని సెక్టార్స్ లో పెరుగుతున్నాయి. ఏ సెక్టార్ లో ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత వెయిటేజ్ ఇచ్చారు అనేది చూద్దాం. అంటే ఎఫ్పిఐ ఏఎం వచ్చేసి April 30, 2022 నుంచి April 15, 2024 వరకు చూస్తే $610.60 బిలియన్ నుంచి $776 బిలియన్, అంటే దాదాపు $165 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. అదే వెయిటేజ్ ఎఫ్పిఐ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగింది అనుకోవచ్చు. ఆటో సెక్టర్ లో చూస్తే సేమ్ పీరియడ్ April 30 నుంచి 2020 నుంచి April 15, 2024 వరకు 4.75% నుంచి 7.55%. అదే క్యాపిటల్ గూడ్స్ చూస్తే 2.08 నుంచి 4.74. ఎన్ఎస్జిఎల్ డేటా ఇది. సో ఎఫ్డిఐ వెయిటేజ్ ఇండియన్ మార్కెట్స్ లో సెక్టార్ వైజ్ గా చూస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 29.11, ఆయిల్ అండ్ గ్యాస్ లో చూస్తే 9.31, ఐటీ చూస్తే 9.11, ఆటో కాంపోనెంట్స్ చూస్తే 7.55, ఎఫ్ఎంసీజీ 6.07, పవర్ లో 4.51, పవర్ లో కొంచెం తక్కువ పెట్టినట్టున్నారు. క్యాపిటల్ గుడ్స్ లో 4.74, హెల్త్ కేర్ లో 5.8%, అదర్స్ లో 23. అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా నెక్స్ట్ ఏ సెక్టార్ లో పెరగచ్చు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో బాగా పెట్టారు, సో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. తక్కువ సెక్టార్లు ఏమేమి ఉన్నాయి, ఆ సెక్టార్ మనం ఏం చూసుకుంటే ఆ సెక్టార్లో ఏ కంపెనీ ఉన్నాయి, మంచి కంపెనీలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, సేల్స్ బాగుందా, గ్రోత్ బాగుందా, కంపెనీ మేనేజ్మెంట్ మీద నెగిటివ్ ఏం లేదు కదా, ఇట్లాంటి క్వరీస్ అన్ని చూసుకుంటే గ్రోత్ ఓరియంటెడ్ స్టాక్స్ పెట్టుకుంటే మనకి రిటర్న్స్ మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.